హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనందరికీ తెలిసిందే, పుతిన్ గారి రాకతో ఇండియాకి చాలా ఘన స్వాగతం కానీ ఘన విజయం కానీ అన్ని విధాలుగా కూడా దక్కడం అయితే జరిగింది. సో దట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పుతిన్ గారి రాకతో ఇండియా అనేది ఒక అద్భుతమైన దేశంగా మనం మారిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే రష్యాకి ఇండియాకు ఉన్న ఫ్రెండ్షిప్ అనేది ఇది ఇప్పుడితే కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, దాదాపు 70-80 సంవత్సరాల క్రితంది. అప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటూ రిలేషన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక హై ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ ఒక హై డెస్టినీగా మెయింటైన్ చేస్తూ తీసుకొస్తున్నారంటే అది మామూలు విషయం అయితే కాదు. ఇట్స్ రియలీ హ్యాట్స్ అప్ టు అవర్ ఇండియా. అట్ ద సేమ్ టైం రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ అనేది ఈజ్ ఫినామినల్ అనమాట. ఈ మన ఛానల్లో కూడా ఇండియా రష్యా సంబంధించిన ఫ్రెండ్షిప్ వీడియో కూడా ఉంది. అది కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీరు మన ఛానల్ ఓపెన్ చేస్తే మన వీడియోస్లో మీకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మన వీడియోస్ అయితే చూసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బేసికల్గా పుతిన్ గారు వచ్చి రావటం కానీ, బయోలాటరల్ మీటింగ్స్ జరగటం కానీ, ట్రేడ్ సంబంధించింది, డిఫెన్స్ సంబంధించింది, ట్రేడ్ డివిజన్ సంబంధించింది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సంబంధించింది, ఇంకా ఎన్నో కూడా రంగాల్లో కంప్లీట్గా ఓవరాల్గా బిజినెస్ కానీ, ఓవరాల్గా డిఫెన్స్ పరంగా కానీ, ఓవరాల్గా ఫ్రెండ్షిప్ విషయంలో కానీ రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ ఇవన్నీ సంబంధించిన బయోలాటరల్ మీటింగ్స్ జరిగి చాలా అద్భుతంగా అయితే పుతిన్ గారు అయితే మన ఇండియాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా ఆయన అయితే గుండెల్లో పెట్టుకున్నట్టుగానే మనకు తెలుస్తుంది. మోదీ గారు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటాం కానీ, ఆయన వెల్కమ్ చేయటం కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఇది ఇలా పక్కన పెడితే, ఇలాంటి సమయంలో మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన సమయంలో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇండిగో విషయం కానీ, ఇప్పుడు అదేవిధంగా సోనియా గాంధీ గారు నిన్నైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బేసికల్గా ఏంటంటే, బీజేపీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, నెహ్రూ గారు ఆయన లెగసీని ఏదైతే ఆయన లెగసీలో సోషల్ సంబంధించింది కానీ, పొలిటికల్ సంబంధించింది కానీ, ఎట్ ది సేమ్ టైం ఎకనామిక్ ఫౌండేషన్ సంబంధించింది కానీ సోనియా గాంధీ గారు చెప్తున్నారు. ఇవన్నీ నెహ్రూ గారికి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా బీజేపీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కంప్లీట్గా అరెస్ట్ చేసేయాలి అనే విధంగా చర్యలు అయితే ముందుకైతే అడుగులు వేస్తుందని చెప్పేసి విపరీతంగా ఆవిడైతే మాట్లాడటం జరిగింది. విపరీతంగా ఆవిడైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. బేసికల్గా మనకి ఎందుకు ఇలాగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకైతే తెలియదు. కానీ బీజేపీ అల్టిమేట్గా క్లియర్గా ఉంది. పాయింట్ నెంబర్ 1, అన్ని దేశాలతో కనెక్షన్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ మెయింటైన్ చేయాలి. నెంబర్ 2, డిఫెన్స్ పరంగా కానీ, ట్రేడ్ పరంగా కానీ, హెల్త్ కేర్ సెక్టర్స్ పరంగా కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పరంగా కానీ, అన్ని విధాలుగా కూడా అగ్రికల్చర్ సెక్టర్స్లో పరంగా కానీ, మన న్యూక్లియర్ రియాక్టర్స్ పరంగా కానీ, అన్ని విధాలుగా ఫ్రమ్ A to Z అన్ని విధాలుగా కూడా అన్ని దేశాలతో ఫ్రెండ్షిప్ చేయటం, అన్ని దేశాలతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండటం, ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ఇండియా అనేది ఈ రోజున మీరు ఇండియన్ ఎకానమీ పరంగా చూసుకున్నా కానీ, ఇండియన్ జీడిపి పరంగా చూసుకుని, ఇండియన్ గ్రోత్ రేట్ పరంగా చూసుకున్నా కానీ టాప్ లెవెల్లో అయితే హై ర్యాంకింగ్స్లో అయితే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కానీ హై ర్యాంకింగ్స్లో అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మూడవది ఏంటంటే, ఇండియా అనేది లోపల ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ అనేవి తొందరగా జరుగుతూ ఉన్నాయి. చాలా ర్యాపిడ్గా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా డెవలప్డ్ కంట్రీగా ఏం అవ్వలేదు, డెవలపింగ్ కంట్రీయే. బట్ ఏంటంటే డెవలప్డ్ వైపుకి అడుగులు వేస్తూ వెళ్తున్నాం. ఇది కేవలం ప్రధాని మోదీ గారి కళ ఏంటంటే, వికసిత్ భారత్ 2047 గల మన ఇండియా అనేది డెవలపింగ్ నేషన్ కాదు, డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దాలని చెప్పేసి చేసే ప్రయత్నాలే తప్ప నెహ్రూ గారు కానీ, లేదనుకుంటే మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ఎటువంటివి కూడా ఎరేజ్ చేయడం కానీ, వాళ్ళ ఐడియాలజీని అనేది ఎలిమినేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసే ప్రక్రియలు ఏం కాదు. అయినా ఎందుకు కాంగ్రెస్ కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు ఇలాంటి చర్యలు కానీ, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కూడా చాలా స్ట్రాటజిక్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే చాలా బాగుంటుంది. నెహ్రూ గారిని ఎలిమినేట్ చేయటం ఏంటి, నెహ్రూ గారిని ఎరేజ్ చేయటం ఏంటి, ఆయన లెగసీని కానీ, ఆయన సోషల్ రిఫార్మ్స్ కానీ, పొలిటికల్ ఏవైతే రిఫార్మ్స్ కానీ, ఎట్ ది సేమ్ టైం ఎకనామిక్ ఫౌండేషన్స్ కానీ. అఫ్కోర్స్ నెహ్రూ గారు ఆయన టైంలో కొంత మంచి చేశారు, కొంత అదేవిధంగా దేశానికి తగ్గట్టుగా కొంత దేశం బౌండరీస్ జియోగ్రాఫికల్ పరంగా కానీ, డెమోగ్రాఫికల్ పరంగా కానీ కొంత కొన్ని తప్పులు అయితే చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. ఆయన మంచి పనులు చేశారు, ఆయన చెడ్డ పనులు చేశారు. ఇవి రెండూ కూడా ప్యారలల్గానే ఉన్నాయి. సో
ఇక్కడ బీజేపీ చేసేది ఏంటంటే ఎటువంటిది రిమూవ్ చేయట్లేదు, అసలు నెహ్రూ గారు పార్టీ తీసుకురావట్లేదు ఎక్కడ కూడా. కేవలం మన ఇండియా అనేది వికసిత్ భారత్ 2047 ఏదైతే టార్గెట్ ఉందో దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు, డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, రోడ్స్ డెవలప్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా కలుగుతుంది. ఇప్పుడు రష్యా ఇండియా ఈ రిలేషన్స్ అనేవి టైస్ చాలా వేగంగా జరుగుతున్న సమయంలోనే ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో రేపు రష్యాకి వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ ఐటీ పరంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, టెక్స్టైల్ పరంగా కానీ, మనకి బిజినెస్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా అక్కడ డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వర్క్స్ చేస్తే, జాబ్స్ చేస్తే డెఫినెట్గా అక్కడ నెంబర్ ఆఫ్ మనీని అయితే జనరేట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ వేస్లో మనకి జాబ్స్ అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ మన ఇండియన్స్కి అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది అదర్ కంట్రీస్లో మన ఫేవరెట్ మన ఫ్రెండ్ రష్యాలో ఎంప్లాయ్మెంట్ అనేది చేస్తే ఎంత బాగుంటుంది. ఇలాంటి ప్రక్రియలన్నీ చేస్తున్న సమయంలోనే ఎందుకు ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని మనకైతే తెలియదు. సోనియా గాంధీ గారు ఇది ఇలా పుతిన్ గారు ఉన్న సమయంలో ఇలా రియాక్ట్ అవ్వటం అనేది చాలా చాలా అంటే చాలా తప్పు. బట్ ఏం జరుగుద్దో ఏం చేస్తారో మాకైతే తెలియదు, కానీ అన్ని విధాలుగా కూడా మార్పులు అయితే రావాలి. బట్ ఈవిడ బాధ ఏంటంటే నెహ్రూ గారి యొక్క లెగసీని కానీ రిమూవ్ చేసే విధంగా, ఎరేజ్ చేసే విధంగా చర్యలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా గాంధీ గారి అసాసినేషన్ కూడా ఇదే విధంగా జరగటంతో దాన్ని కూడా ఇలాగే రిమూవ్ చేసే విధంగా చేస్తున్నారని చెప్పేసి చర్యలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఐడియాలజీ డిఫరెన్సెస్ అనుకోవచ్చు మనం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ, రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ ఏ విధంగా అయితే ఉంటాయో ఐడియాలజీ అనేది వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ అనేవి డెఫినెట్గా ఉంటుంది. కాంగ్రెస్ ఒకలాగా ఐడియాలజీ అనేది బిల్డ్ చేస్తుంది, బీజేపీ అనేది ఒక విధంగా ఐడియాలజీ అనేది బిల్డ్ చేస్తుంది. ఈ రెండు ఐడియాలజీస్ అనేవి ప్యారలల్గా లేవు, డిఫరెంట్గా కాంట్రాస్ట్గా అయితే ఉన్నాయి, రిపల్సివ్ వేగా ఉన్నాయి. సో డెఫినెట్లీ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఖచ్చితంగా దేశానికి అభివృద్ధి చేసే విధంగా, అభివృద్ధి వైపులో అడుగులు వేసే విధంగా మన వెస్ట్రన్ కంట్రీస్కైనా, యూరోపియన్ కంట్రీస్కైనా, అట్ ది సేమ్ టైం ఇటు చైనాకైనా సరే మన ఇండియా సత్తా ఏంటో తెలియజేయాలంటే ఇండియన్ పీపుల్కి ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ అనేవి చాలా అవసరం, అవునా కదా? అలాంటి వైపుకి అడుగులేయాలి. కానీ నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి ఇప్పుడు అవన్నీ ఎందుకు అవసరం, అవన్నీ ఎందుకు లాక్కొస్తున్నారో, అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారో మనకైతే తెలియదు. బేసికల్గా ఈ ప్రక్రియలోనే చిన్న విషయం అయితే చెప్పాలి. బేసికల్గా మోదీ గారు అయితే మన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారికి అయితే భగవద్గీత ఇవ్వటం అయితే జరిగింది. దీన్ని ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు అయితే, కాంగ్రెస్ సంబంధించిన ప్రైమ్ మినిస్టర్స్ అయితే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వేరే డెలిగేట్స్ ఎవరైనా వచ్చినా కానీ, ఫారెన్ డెలిగేట్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి ఏమి ఇచ్చేవారు, తాజ్మహల్ సంబంధించిన ఈ ఫొటోస్ కానీ, వాటి యొక్క హిస్టరీ కానీ, వాటి యొక్క సంబంధించిన అన్ని విధాలుగా కూడా ఏదో ఒకటి బ్రోచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది కూడా ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారంటే, రష్యన్ ప్రెసిడెంట్కి మహాభారతం ఇవ్వటం ఏంటి అంటే, మహాభారతం ఇస్తే వాళ్ళ రష్యా ఉక్రెయిన్ ఏదైతే వార్ జరుగుతుందో దానికి ఇంకొంచెం ఆజ్యం పోసే విధంగా మీరు చేస్తున్నారా అనేది ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మనం కొట్టుపడేయాల్సిన విషయాలే తప్ప కన్సిడర్ చేయాల్సిన విషయాలు అయితే ఏమాత్రం కాదు. కాంగ్రెస్ కేవలం కూడా బీజేపీని తొక్కే విధంగా అడుగులేద్దామని చెప్పేసి ఏదో ఒకటి అంటే డెమోక్రసీ అనేది స్పాయిల్ చేసే విధంగా ముందుకైతే అడుగులేద్దామని చెప్పేసి ప్రక్రియలో ఉన్నారు. కానీ ఏ విధంగా కూడా ఇండియాని, మన ఇండియన్ డెమోక్రసీని వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటే కేవలం ఇండియా పేరే వస్తుంది. అలాంటిది మనం తీర్చిదిద్దేలాగా, పైకి ఎదిగేలాగా, ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా, ప్రజలందరినీ కూడా హై లెవెల్లో పెట్టే విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఎటువంటి సోషల్ రిఫార్మ్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కానీ, పొలిటికల్ రిఫార్మ్స్ కానీ ఏ విధంగా కూడా తీసుకురావట్లేదు. ఎకనామికల్ పరంగా మోదీ గారు రావటం ద్వారా, బీజేపీ గవర్నమెంట్ రావటం ద్వారా, ఎన్డీఏ కూటమి రావటం ద్వారా మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ అనేది హ్యూజ్ లెవెల్లో గ్రో అవటం అనేది, ఇట్స్ అ ఫినామినల్ ట్రేడ్ మార్క్ సెట్ చేయడం అనేది, ట్రెండ్ సెట్ చేయడం అనేది కేవలం ఎన్డీఏ, బీజేపీ, మోదీ గారి వల్ల అవటం జరిగింది. రెండోది వచ్చేసరికి డిఫెన్స్ పరంగా అటు ఎయిర్ ఫోర్స్ కానీ, ఇటు నేవీ కానీ, అదేవిధంగా ఇటు మన మిలిటరీ పరంగా కానీ
అన్ని విధాలుగా కూడా ర్యాంకింగ్స్ టాప్ 10 ర్యాంకింగ్స్లో ఇండియా అనేది ఈజ్ ద నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆ పొజిషన్స్లో ఉంటుంది అంటే డెఫినెట్గా మోదీ గారి వల్లే అనుకోవచ్చు. ఎందుకంటే మనం రఫేల్ కొంటున్నాం, ఇటు రష్యా నుంచి MiG-27 కొంటున్నాం, MiG-21 కొంటున్నాం, Su-57 కొంటున్నాం, S-400 కొంటున్నాం. డిఫెన్స్ పరంగా మిలిటరీ పరంగా మనం అన్ని విధాలుగా కూడా టాప్ లెవెల్లోకి వెళ్తున్నాం. సో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కంగ్రాచులేట్ చేయాలి కానీ విషెస్ అందించాలి కానీ అంతేవిధంగా ఇలాంటి చేయకూడదు, మీరు తప్పు చేశారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, బడ్జెట్స్ డిఫెన్స్కి ఎక్కువ ఎలకేట్ చేస్తున్నారు, చాలా తప్పు ఇది, ప్రజలకు ఏమిస్తారు, ప్రజలు ఏమైపోవాలి, ఈ విధమైన మాట్లాడతాం అనేది చాలా తప్పు. ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్చుకుంటే చాలా మట్టికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే ఇండియన్ పీపుల్కి ఏం కావాలి, ఇండియన్ పీపుల్కి గ్రో అయ్యే విధంగా ఏం చేయాలనేదే చేయాలి. అంతేగాని అవే ఆలోచించాలి, అవే చేయాలి. అంతేగాని అది తప్పు ఇది తప్పు, ఇది చేయాలి అది చేయాలి, అది చేయకూడదు ఇది చేయకూడదు, లేదనుకుంటే పాత ఏమైనా తవ్వుకుంటాం. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ ఇవన్నీ కూడా ఎందుకు తవ్వుకుంటారో మనకేది తెలియదు. సో ఎన్ని చెప్పుకున్నా కానీ సోనియా గాంధీ గారికి అయితే ఇలాంటి రష్యా నుంచి పుతిన్ గారు రావటం, బయోలాటరల్ మీటింగ్స్ జరిగే సమయంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా మటుకి తప్పు. అది మాత్రం కన్ఫర్మ్. చాలామంది మండిపడుతున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా ఈ టాపిక్ ఎందుకు, మీరు కావాలంటే మాట్లాడుకోవాలంటే ఇంకేదైనా మాట్లాడుకోవచ్చు. కానీ అదేవిధంగా ఇలాంటి సమయంలో అంటే పుతిన్ గారు ఇండియా గారు వచ్చిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా మటుకి తప్పని చెప్పేసి జనాలు కూడా తిరిగి మాట్లాడుతున్నారు, వాళ్ళ భావన కూడా చెప్తున్నారు. సో అది ఓవరాల్గా కంప్లీట్గా సోనియా గాంధీ గారు మాట్లాడిన విషయాల్లో బీజేపీకి అపోజిట్గా మాట్లాడుతున్నారు. బట్ బీజేపీ అల్టిమేట్గా వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసరికి ఇండియాని సూపర్ పవర్ చేయటం కోసమే వాళ్ళైతే ముందుకైతే అడుగులేస్తున్నారు. దాన్ని మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి, డెఫినెట్గా మనం సపోర్ట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా అప్డేట్ అయితే ఇది సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.